నమస్తే అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈ రోజు అయితే ఒక మంచి వంటకంతో మేము ముందుంటున్నాము. అదేంటంటే బొబ్బర్లును ఎర్రటి పిక్కలండి. ఎర్ర పిక్కలను బొబ్బర్లు రెండు కలిపి పులుసు బయట అయితే వెళ్ళి వంట చేసుకోలేకపోతున్నాము, ఎందుకంటే క్లైమేట్ బాగాలేదు. అందువల్ల ఇంట్లోపలే చేసుకోబోతున్నాము వంట. పులుసు అయితే చాలా బాగా చేస్తానండి. నేను ఎలా చేస్తానో చూసి మీరు కూడా చేసి తిన్నారంటే కంచెలు కంచెలు లాగించేస్తారు. చాలా బాగా చేస్తాను. రండి వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా అయితే ఈ పిక్కల్ని ముందుగా ఒక నైట్ అంతా నానబెట్టేసుకున్నానండి. ఈ పులుసుకు కావాల్సినటువంటివి ఒక 4 టమాటాలు అండి, ఒక పెద్ద ఆనియన్, ఒక 6 పచ్చిమిర్చి, మిగతావి ఉప్పు కారం పసుపు అవన్నీ. ముందుగా అయితే ఈ నానబెట్టుకున్న బొబ్బర్లను ఎర్రటి పిక్కలండి ఉడకబెట్టేయండి. ఇందులోనే టమాటా ఒక పెద్ద సైజ్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక 6 పచ్చిమిరపకాయలండి కట్ చేసుకున్న వేసుకుందాం. ఇందులోనే కాస్త ఉప్పు వేసుకుందాం అండి, కాస్త ఆయిల్ కూడా వేసుకుందాం ఇందులో. ఇప్పుడు పిక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు మూత వేసుకుందాం అండి. ఓకేనండి, పెట్టేసి ఒక అరగంట సేపు అవుతుంది. ఉడికిందో లేదో చూసి పిక్కలు ఉడికిపోయింది పండు చక్కగా. ఓకే, సూపర్ గా ఉడికిపోయింది పిక్కలు. ఒక చెంచా కారం వేసేసుకుందాం అండి, ఇటుగడి పసుపు కూడా వేసేసుకుందాం, కాస్త సాల్ట్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం పసుపు చక్కగా పులుసుకి పట్టేటట్టు బాగా కలుపుకుందాం అండి. ఓకేనండి, ఒక 10 నిమిషాలు ఉప్పు కారం పసుపు సరిగా పులుసుకి పట్టేటట్టు ఒక 10 నిమిషాలు మరగనిద్దాం. ఓకేనండి, తాలింపు అయితే వేసేసుకొని దించేసుకుందాం. పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఓకేనండి, పులుసు అయితే రెడీ అయిపోయింది. దించేసుకొని తినేద్దాం. బొబ్బర్ల పులుసు భలే వచ్చింది. ఇందులో ఏం వేయకుండా కూడాను చాలా బాగా వచ్చింది. మసాలా ఐటమ్స్ ఏమీ లేదు ఇందులో. మీరు కూడానండి సింపుల్ గా ఇలా చేసి తినండి. పులుసు బొబ్బర్ల పులుసు చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ లో తెలియజేయండి. ఇంకా నెక్స్ట్ ఏ వంటకం చేయాలన్నది కామెంట్ లో తెలియజేయండి. దాని ద్వారా మేము ఆ వంటకం నెక్స్ట్ వీడియో చేస్తాం. నేను చేసిన పులుసు కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు. కొత్తవారు కనుక మా వీడియో చూస్తున్నట్లయితే అరకువెల్లి లోకల్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని ఆశిస్తున్నాను. బాయ్, ఉంటాను.